అండి ఈరోజు పెళ్లి కూతురు బ్లౌజుల్లో 3 కంప్యూటర్ వర్క్ బ్లౌజులు విడిగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ సారీ ఎల్లో కలర్ బార్డర్ అండి. బ్లౌజ్ పీస్ కూడా ఎల్లో కలరే వచ్చింది. ఇంకా ప్లెయిన్ పీసే రావడం వల్ల సపరేట్గా అయితే పట్టు ఏం తీయలేదండి, దానిపైన చేసేసాం వర్క్. ఎల్బోలో వచ్చిందండి వర్క్ అయితే. బ్యాక్ నెక్ ఇలా నెక్ చుట్టూ డిజైన్ వచ్చింది. అదే డిజైను హ్యాండ్లో కూడా రిపీట్ అయిందన్నమాట. ఎల్బో వల్ల ఫుల్ వర్క్ వచ్చిందండి. గ్యాప్ లేకుండా పెళ్లి కుదరదు కదా, అందుకని కొంచెం గ్రాండ్ వర్క్ సెలెక్ట్ చేసాం అనమాట. చూడండి హ్యాండ్ ఫుల్ వర్క్, బ్యాక్ నెక్ అంతా ఇలా బార్డర్ వచ్చిందండి. ట్యాజిల్స్ కూడా వేసాం చూడండి, అంటే సింపుల్గానే వేసాము. ఎల్లో కలరు కూడా మంచి మస్టర్డ్ ఎల్లో అనమాట, దానివల్ల బాగా కనబడుతుంది వర్క్ అయితే. ఫైనల్గా అయితే చూడటానికి ఇలా ఉందండి. ఇంకా సెకండ్ సారీ వచ్చి వైట్, అదే పెళ్లి కూతురు చేసే సారీ అనమాట. మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ పట్టు తీసామండి. సారీలో క్లాత్ అంతగా బాగోలేదు, అందుకని మెరూన్ పట్టు తీసి ప్లెయిన్ గ్రీను క్రీమ్, సారీ కలర్ క్రీము అండ్ గోల్డ్ కలర్ 3 కలర్లతోటి కట్ వర్క్ డిజైన్. ఇది కూడా ఎల్బో హ్యాండ్లోనే వచ్చిందండి. హ్యాండ్స్ అయితే ఇవి కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఈ సారీకి అయితే రెడీమేడ్ హ్యాంగింగ్ ఇచ్చేసామండి. హ్యాండ్ చూడండి ఫుల్గా ఉంది వర్క్, కట్ వర్క్స్ వచ్చిందండి. బ్యాక్ నెక్లో కూడా కట్ వర్క్స్ వచ్చింది. ఇంకా థర్డ్ సారీ వచ్చి లైట్ గ్రీన్ కలర్ మెరూన్ బార్డర్ అనమాట. ఈ సారీ కూడా పీస్ బాగోలేదండి, అందుకని చెప్పి దాన్ని సెపరేట్ పెట్టేసి మళ్ళీ మన షాప్లో అదే పట్టు క్లాత్ తీసి వర్క్ చేశాను అనమాట. అవి రెండు గ్రాండ్గా ఉన్నాయని ఇది షార్ట్ ఎండ్లో మోడల్నే ఎల్బోకి మార్చేసాం అనమాట. బార్డర్ చేసి అక్కడక్కడ బుట్టిస్తో కవర్ చేసి ఎల్బోకి సెట్ చేసాం. బ్యాక్ నెక్ అంతా ఇది కూడా గ్రాండ్గానే ఉందండి. హ్యాండ్ వచ్చి కొంచెం లైట్గా చేసాము, అంటే అన్నీ హెవీ అయిపోతున్నాయి నా అమ్మాయి వద్దన్నదని కొంచెం లైట్గా చేసాం అనమాట. ఫైనల్గా చూడటానికైతే ఇలా ఉంది చూడండి. ఇది కూడా బాగా కనిపిస్తుందండి, ఎందుకంటే మెరూన్ కలర్ పట్టు ప్లెయిన్ కదా, దానివల్ల. ఈ 3 సారీస్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి.